జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తూ ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే దేవర గురించి మరో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. జూనియర్ ఎన్టీఆర్ ఇంత మారాడా? ఎస్, జూనియర్ ఎన్టీఆర్ లో ఎంత మార్పు వచ్చిందా? ఎందుకంటే ఎన్టీఆర్ దేవర అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. 2 నిమిషాల 35 సెకండ్లున్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్ యాక్షన్ మీల్స్ అనేలా ఉంది. ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేసి నార్త్ బెల్ట్ ఫోకస్ కూడా తన సినిమాపై ఉండేలా చేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తాజాగా దేవర గురించి ఓ అద్దరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట తారక్. ఈ నేపథ్యంలో ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోందట మూవీ టీం. వారంతా ఆ ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఈవెంట్ కు చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. చాలా కాలంగా చంద్రబాబు, బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ కు విభేదాలున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఎన్నికల సమయంలో గాని తారక్ వారిని కలవలేదు. టీడీపీకి మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇక ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత కూడా కంగ్రాట్స్ చెప్తూ ఓ పోస్ట్ పెట్టారు తప్పితే స్వయంగా కలిసింది లేదు. మరోవైపు ఇటీవల బాలయ్య బాబు సినీ స్వర్ణోత్సవానికి అసలు జూనియర్ కు ఆహ్వానమే లేనట్టు వార్తలొచ్చాయి. ఆ టైంలో కర్ణాటక పర్యటనలో ఉన్న జూనియర్ తనకు మనశ్శాంతి కావాలంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 27న పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 25న అమరావతిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందట మూవీ టీం. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో ప్లాన్ చేయడం, అలాగే అటు మామయ్య, ఇటు బాబాయిలతో పాటు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారన్న వార్తలతో ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి గనుక ఈ ఈవెంట్ లో వీరంతా ఒకే స్టేజ్ మీదకొస్తే నందమూరి అభిమానులకు కన్నుల పండగే అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు, ఎన్టీఆర్ ఒకే డయాస్ మీద కనిపించి చాలా కాలమైంది. మరి ఈ ఈవెంట్ కు రావడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా? అలాగే బాబాయ్ బాలయ్య బాబు ఈ ఈవెంట్ కు వస్తారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కూడా ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతోంది. ఇది గనక నిజమైతే మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలున్నా అవి ఈసారితో కంప్లీట్ గా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే విజయవాడ వరదల నేపథ్యంలో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అన్నది కూడా మూవీ టీం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అమరావతిలో కాకపోయినా ఏపీలో ఎక్కడైనా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ టీం గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ నిజంగా ఏపీలో జరిగితే చంద్రబాబు, బాలయ్య, లోకేష్, పవన్ కళ్యాణ్ వస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ వేడుక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకే వేదికపై నందమూరి, నారా ఫ్యామిలీలు కలిసి కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నట్టు సోషల్ మీడియాలో గట్టి టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో ఇంతమంది స్టార్లను ఒకే వేదికపై చూడబోతున్నామంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిజంగా ఇదే గనుక జరిగితే దేవర ఫస్ట్ డే కలెక్షన్లు 150 నుంచి 200 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు సినిమా పండితులు. మరి చూడాలి దేవర ప్రీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.